జగన్పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్. ఈసారి పులివెందులలో కూడా జగన్ ఓటమి ఖాయం. వంశీ, నాని వ్యాఖ్యల వల్లే వైసీపీ నష్టం జరిగిందని ఆ పార్టీ వాళ్లే అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో లా అండర్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఇది చెడగొట్టడమే లక్ష్యంగా జగన్ కుట్ర చేస్తున్నారు. జగన్ పక్కనున్న వాళ్ళందరిపైన కేసులున్నాయి. జగన్, ఇక నీ ఆటలు సాగవు, ప్రజలే నీ సంగతి తేలుస్తారు. ఇప్పుడైనా ప్రజలకు మేలు చేసేలా పనిచేయండి. వంశీ, కొడాలి నానిల నోటి దూల వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వాళ్ల పాపం పండింది. చట్టపరంగా చర్యలు తప్పవు. వాళ్లలాగా చట్టవిరుద్ధంగా పనిచేయం. అధికారం మదంతో వాగిన వాళ్లంతా జైలుకు వెళ్ళక తప్పదు. ఎందుకంటే నిన్న వీళ్ళ ముగ్గురి పేర్లే తీసుకొని వీళ్ళని చూసి చంద్రబాబు నాయుడు గారు అసూయపడుతున్నాడు అంట. ఇంతకన్నా దుర్మార్గం ఉందండి. ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ చూడండి. ఆ మాట అనగానే వంశీ భార్య నవ్వుతుంది పక్కన. ఏంటి రాజకీయాలు తెలియని వ్యక్తితోనా మనం తిరుగుతున్నాం. ఇంకానేమో వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అల్ల. వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అల్ల. అంతవరకు సంతోషించాలి. అసూయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అసూయపడుతున్నాడు. ఈసారి చూపిస్తాడు పులివెందుల్లో అసూయపడుతున్నాడో లేదో చంద్రబాబు నాయుడు గారు. మేము చెప్పాం, ఎప్పటి నుంచో చెప్పాం మీకు. వీళ్ళిద్దరిని ఓడిస్తారు. అసలుకి నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వంశీని పల్లకరించడంలో రాష్ట్రంలో మొన్న 175 మంది పోటీ చేసినటువంటి వాళ్ళలో 160 మందికి ఇష్టం లేదు. ఏంట్రా బాబు మళ్ళీ మొదటికి వచ్చింది కథ అనుకుంటున్నారు. మొన్నటి వరకు ఓడిపోయిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొంత అయితే ఈ వంశీ, నాని మాట్లాడిన మాటలకు కొంత ఓడిపోయేవాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి బోర్ని ఏడిశారు. మళ్ళీ అది రిపీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది. విజయవాడ నగరంలో నువ్వు ఏం చేద్దామన్నా నీ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన 96 నుంచి కూడా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనే దాని మీదే ఎక్కువ దృష్టి పెడతాడు. అది నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఎవరు ఏం చేద్దాం అనుకున్నా సరే అది జరగని పని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయబట్టే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని పరిశ్రమలు తీసుకురావడం కానీ ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవ్వడం కానీ 1996లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు 1996 సంవత్సరాలు ఎలా ఉంది, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి వేగంలో ఎంత ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది, అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ అనే దాన్ని ఆయన కంట్రోల్ చేయడంలోనే ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది.